హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గోంగూర మొక్కలు నాటుకుందాము. ఇవిగోండి గోంగూర మొక్కలు. ఇందులో 4 మొక్కలు ఉన్నాయండి గోంగూర. ఈ 4 మొక్కలు ఈరోజు టబ్బులో నాటుకుందాము. చాలా హెల్తీగా ఉన్నాయండి గోంగూర మొక్కలు. మంచి ఎండలైనా కానీ చాలా బాగా వచ్చాయి. విత్తనాలు జల్లితే ఇంకా నాటుకుందాము. ఈ టబ్బు గార్డెన్ వేస్ట్తో, ఎండిపోయిన పూలతో, కొంచెం మట్టితో నింపానండి. నింపి కూడా 20 రోజులు అవుతుంది. ఇగో అక్కడక్కడ ఉన్నాయండి కొంచెం ఆకులు. చూద్దాం అసలు ఎలా ఉందో. మొత్తం కలుపుదాము మట్టిని. నేను కొంచెం గోంగూర విత్తనాలు ఉంటే వేసానండి ఒక కుండీలో. వేస్తే మొక్కలు వచ్చాయి. ఇంకా ఆ మొక్కల్ని ఇప్పుడు నాటుతున్నాను. మీకు తెలుసు కదండి, నేను గార్డెన్ వేస్ట్ కానీ ఏ వేస్ట్ ఉన్నా కానీ ఇలా టబ్స్ నింపుతూ ఉంటాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్తనాలు కానీ మొక్కలు కానీ నాటుకోవచ్చు. అంతా ఆల్మోస్ట్ కంపోస్ట్ అయిపోయిందండి. ఇంకా అక్కడక్కడ కొంచెం ఉన్నాయి. ఇంకా అవి కూడా కంపోస్ట్ అయిపోతాయి మొక్కలు నాటిన తర్వాత. ఇంకా నాటుదామండి. 4 మొక్కలు ఈ టబ్బులో నాటుతాము. ఇంకా గోంగూర బాగా వచ్చేస్తుంది. ఇదిగోండి గోంగూర మొక్క ఇంకా నాటుతున్నాను. కొంచెం లోపలికి నాటాలండి. మొక్క పడిపోకుండా ఉంటుంది లోపలికి నాటితే. మొక్క కూడా బాగా పెరుగుతుంది. 4 మొక్కలు ఉంటే చాలండి మనకి. పప్పులోకి కానీ గోంగూర పచ్చడి చేసుకోవటానికి కానీ సరిపోతుంది. చూసారండి, ఎండలకి అప్పుడే వాడిపోయినాయి మొక్కలు. ఎంత ఎండలోనండి. అప్పటికి వాటర్లో వేసాను మొక్కల్ని తీసి. ఒక్కొక్క టబ్బులో 4 మొక్కలు నాటుకుంటే సరిపోతుందండి గోంగూర. 2 టబ్బుల్లో నాటుకుంటే సరిపోతుంది మన ఇంటికి. ఇది లాస్ట్ మొక్క అండి, నాటుతున్నాను. ఇంకా బాగా పెరుగుతుందండి గోంగూర. మళ్ళీ పెరిగిన తర్వాత మీకు చూపిస్తా. ఇంకా వాటర్ ఇచ్చేద్దామండి, నాటాం కదా. ఆల్రెడీ మట్టి తడిగానే ఉంది. కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుందండి. ఈ మొక్క బార్బడస్ చెర్రీ అండి. చూసారా, మొక్క నిండా పోతొచ్చేసింది. మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చాం కదండి. మనం ఇచ్చిన 2-3 రోజులకే పోతొచ్చేసింది. మొక్క నిండా వచ్చిందండి. చూసారా, అందుకనేనండి నేను చెప్తాను, కిచెన్ వేస్ట్ లిక్విడ్ లేనిది మనం అసలు మొక్కల్ని పెంచలేము. అంతేకాదండి, అసలు టెర్రస్ గార్డెనే లేదు. చాలా పవర్ఫుల్ అండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ. చూసారా, మొక్క మొత్తం గ్యాప్ లేకుండా వచ్చేసిందండి పూత. చాలా హ్యాపీ అనిపిస్తుంది.
ఇంక ఇవన్నీ పిందెలై ఫ్రూట్స్ అయి మనం తింటుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి అసలు ఎక్కడ పట్టినా కానీ ఇక్కడ చూడండి అసలు మొత్తం అండి గ్యాప్ లేకుండా వచ్చేసింది. ఇలా వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇదంతా కిచెన్ వేస్ట్ లిక్విడ్ మహిమ అండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను మీకు కిచెన్ వేస్ట్ లిక్విడ్ పండ్ల మొక్కలకి చాలా బలం అండి అని. పూత పిందె 4-5 రోజులకే వస్తుందండి. ఇవి మన పచ్చిమిర్చి మొక్కలండి. ఇవి చూడండి పిందెలు ఎలా వచ్చాయో. పిందెలు కాదండి, ఆల్మోస్ట్ పచ్చిమిర్చి తయారైనవి. ప్రతి మొక్కకి ఉన్నాయండి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే పూత పిందె బాగా వస్తుందండి. కాయగూర మొక్కలకి ఇచ్చినా పండ్ల మొక్కలకి ఇచ్చినా కానీ పూత పిందె బాగా వస్తుంది. మొక్కలు కూడా హెల్దీగా ఉంటాయండి. చూడండి మన పచ్చిమిర్చి మొక్కలు ఎంత పచ్చగా హెల్దీగా ఉన్నాయో. సమ్మర్ అయినా కానీ పూత పిందె బాగా వచ్చి మనకి పచ్చిమిర్చి కూడా వస్తున్నాయండి. ఇంకా ఎండల్లో గుత్తులేనండి పచ్చిమిర్చి. మొక్కలు కూడా పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయండి. మళ్ళీ మనం ఒకరోజు హార్వెస్ట్ చేసుకుందాము పచ్చిమిర్చిని.